సంగారెడ్డి జిల్లా జోగిపేట చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, రైతులు ఏమంటున్నారు? గుడ్ ఈవినింగ్ శ్రీత. ఈ అకాల వర్షాలు రైతులకు కన్నీరు పెట్టిస్తున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. గత 2 రోజులుగా దఫదఫాలుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం వేళల్లో ఉదయం పూట కురుస్తున్న వర్షాలకు ఐకేపీ కేంద్రాల్లో మార్కెట్ యార్డుల్లోకి అమ్మకం కోసం రైతులు తీసుకొచ్చినటువంటి వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి కొనసాగింది. నిన్న మొన్న సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు అక్కడి ధాన్యం అంతా కూడా తడిసిపోయి రైతులు ఆవేదన చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు తెల్లవారుజామున సంగారెడ్డి ప్రాంతంలోని జోగిపేట మాందోళ్ నియోజకవర్గ పరిధిలోని జోగిపేట ప్రాంతంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ఈ వర్షానికి అటు ఐకేపీ కేంద్రాలకు అమ్మకం కోసం తీసుకొచ్చినటువంటి వరి ధాన్యము, మార్కెట్ యార్డుల్లోకి తీసుకొచ్చినటువంటి ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. జోగిపేట మార్కెట్ యార్డుకు వచ్చినటువంటి ధాన్యం అంతా కూడా వాళ్ళు ఆరబోసుకోవడం జరిగింది. ఎండ వస్తే కాస్త వాటిని మంచి ధర వస్తుందని ఆరబెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కురిసినటువంటి వర్షానికి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైపోయి కొన్ని ప్రాంతాల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా కలిగింది. రైతులకు ఇది తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది. ఒకవైపు అకాల వర్షాలు కురిసి నష్టపోయిన విషయం కనిపిస్తుండగా, మరోవైపు గతంలో సరైన సమయంలో ఎరువులు అందక వాళ్ళు నష్టపోయిన పరిస్థితి ఒకవైపు కలిగింది. ఆ దిగుబడి సక్రమంగా రాక వచ్చిన ధాన్యాలైనా అమ్ముకొని కాస్త తాము ఊరట చెందాలని చెప్పి అనుకుంటున్నటువంటి రైతులకు ఈ అకాల వర్షాలు తీవ్రమైనటువంటి విఘాతాన్ని కలిగించాయి, తీవ్ర నష్టాన్ని కూడా కలిగించాయని చెప్పవచ్చు. అయితే రైతులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంకా చాలా గ్రామాల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడం పట్ల కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు ఏమో మొన్నటి వరకు కూడా మొక్కజొన్న పంటకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వం ప్రారంభించకపోవడం వల్ల వాళ్ళంతా కూడా దళాలకు అమ్ముకుని నష్టపోయిన పరిస్థితి కొనసాగింది. ఇక తాజాగా ఈ అకాల వర్షాలకు వరిధాన్యం కూడా తడిసిపోయి రైతులంతా కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తక్షణమే కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రారంభం చేసి కనీస మద్దతు ధర ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఆ మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు బోనస్ వరి ధాన్యానికి తప్పనిసరిగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ డబ్బు కూడా ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవేవి కూడా అమలు కాకపోవడం పట్ల రైతులు ఆందోళనతో ఉన్నారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా గత సీజన్ కంటే ముందు కురిసినటువంటి అకాల వర్షాలకు, వడగళ్ల వానకు పెద్ద ఎత్తున రైతులంతా కూడా నష్టపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గతంలో కూడా దాదాపు 40,000 ఎకరాల్లో పంటలు నష్టపోయినప్పటికీ కూడా ఆ పంటకు సంబంధించిన నష్టపరిహారాన్ని కానీ వాటికి సంబంధించిన అవి కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇటీవల కురిసినటువంటి వర్షాకాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకు కూడా పలు ప్రాంతాలు, అటు మెదక్ ప్రాంతం కావచ్చు, సిద్దిపేట ప్రాంతం కావచ్చు, సంగారెడ్డి ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలన్నీ తడిసిపోయి పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి అప్పుడు కలిగింది. ఒకవైపు అతివృష్టి, అకాల వర్షాలు వీటన్నిటి ఫలితంగా రైతులంతా కూడా తమ పంటల్ని కాపాడుకోలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు అతి వర్షాలు కురిసి పెద్ద ఎత్తున పంటలు నష్టపోవడం, ఆ మిగిలిన పంట వచ్చిన నేపథ్యంలో అమ్ముకోవడం కోసం మార్కెట్ లో యార్డుల్లో తీసుకునే సందర్భంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు
తీవ్రంగా రైతులు నష్టపోతూ ఉన్నారు. ధాన్యం తడిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ఇస్తామని ప్రకటించినటువంటి 500 రూపాయల బోనస్ ను కూడా ఇవ్వాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది సునీత. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.